ఈవిడ ఈ చర్చి కాంపౌండ్లో ఉంటే నేను చాలా క్షేమంగా ఉంటాను అనే ఒక మూఢ విశ్వాసం అని కూడా కాదు, సంపూర్ణమైన ఒక నమ్మకంతో ఆవిడ చర్చికి వచ్చింది. ఏ స్థలం అయితే తనను కాపాడుతుంది అనే ఆశతో వచ్చిందో అదే స్థలము తనకి తన పిల్లకి కూడా తన సొంత కూతుర్ని కూడా తను కాపాడుకోలేని ఒక దుస్థితిలో ఆవిడకి వెళ్ళిపోయింది. అదే బయట ఉంటే తన పిల్లని జాగ్రత్తగా చూసుకునేదేమో, కానీ ఆవిడ విధి అలా ఉంది. సో ఈ విధంగా పర్సనల్గా ఆవిడకి పెద్ద లాస్, ఇది పర్సనల్ ట్రాజడీ. తనకున్నది ఒకటే ఒక కూతురు, ఆ కూతురు ప్రాణం కూడా పోయింది. సో పర్సనల్గా ఈవిడికి ఇంత పెద్ద లాస్ అని మనం అనుకునే టైంలో ఈ చర్చి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈవిడ గారికి ఏమీ వెనకాల బాధ్యతలు లేవు, పిల్లలు లేరు, ఇంకేంటి ఫుల్గా వాడుకోవచ్చు ఈవిడ్ని. ఇప్పుడు అంతకుముందు అయితే కనీసం ఇప్పుడు ఈ పిల్లకి స్కూలు ఇవన్నీ చూడాలి. ఇప్పుడు